అన్నమయ కోశాన్ని నువ్వు కాదని ఎలా నిరసిస్తావు? ఏదైనా విచారణప్పుడు ఏదైతే మూడే మూడు విషయాలు తీసుకుంటున్నాను. ఏదైతే నాకు తెలియబడుతుందో అది నేను కాదు. ఓకే, అది నాకు తెలియబడుతుంది, అది దానికి వేరుగా ఉన్నాను నేను. రెండోది అది విషయము నేను కాదు విషయిని కాబట్టి అది నాకు తెలియబడుతుంది కాబట్టి అది నేను కాదు. ఓకే, జరగవలసింది ఏదో జరుగుతుంది, ప్రారంభవశాన అది అనుభవించవలసింది అనుభవిస్తుంది. లేకపోతే ఏదైనా ఎవరి దగ్గర నుంచి ఏదైనా వచ్చింది, అది స్థూల శరీరానికి కదా, నేను ఆత్మస్వరూపుణ్ణి కదా, నాకు సంబంధించింది కాదు కదా అని చెప్పేసి పట్టినట్టు ఉంటున్నాం. అనారోగ్యం వచ్చింది, దేహం ప్రారంభవశాన అనుభవించవలసి ఉంది, అనుభవించనివ్వండి అని చెప్పేసి అట్లా చూస్తూ ఊరుకుంటున్నాం, భరిస్తున్నాం. అది అన్నమయ కోశంగా వచ్చేప్పుడు అట్లా ఉంటుంది. మానసిక భావాలకు వచ్చేప్పుడు కూడా అదే విధంగా చూస్తున్నాం. అది ఆలోచనలు తెలియబడుతున్నాయి. వాసనానుభవం కోసం ఆలోచన రూపంలోకి వస్తున్నాయి. అది శరీరం ద్వారా క్రియా రూపంలోకి వస్తుంది. వాసనానుభవం అనుభవించబడుతుంది. అది ఆ విధంగా వాసనలు ఖర్చు అయిపోతే రద్దు అయిపోయి అని చెప్పేసి అట్లా పట్టించుకోకుండా ఉండగలుగుతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్, అనుభవపరంగా ఎట్లా చూడాలి, ఏ దృష్టితో చూడాలనేది చెప్పించుకుందాం అని చెప్పేసి మీతో. ఇక్కడ ఒక అంశం ఉంది బాబు, చెప్పండి. అన్నమయ కోశాన్ని నిరసించడం అంటే అర్థం ఏమిటంటే, అన్నమయ కోశానికి అసలు ఏమున్నాయి? బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములు ఉన్నాయి. అవును. ఈ 4 అవస్థలలోనూ దేహం పొందుతున్న పరిణామాన్ని అన్నమయ కోశ పరిణామంగా చెప్పారు. అవును. ఈ 4 అవస్థలు అసలు దేహానికా మనసుకా? ఏదైనా గ్రహించేది మనసు ద్వారానే కదా. కానీ దేహం పరిణామం చెందుతున్నట్టు కనబడుతుందిగా. పరిణామం చెందుతుంది. అవును. బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలుగా పరిణామం చెందుతున్నట్టు దేహం కనబడుతుందా లేదా? కనబడుతుంది. కాబట్టి దేహంలో జరుగుతున్న అన్ని మార్పులని కూడాను ఎలా చూడాలట? ఆ 4 అవస్థలలో పరిణామం చెందిన దేహం నేను కాదని ఉండాలి. అవును. ప్రాణమయ కోసం నువ్వు కాదని ఎలా ఉంటావు? దాంట్లో అసలు విచారించవలసిన అవసరం కనపడలేదు పెద్దగా. దాంతో అది సహజంగా జరుగుతుంది కాబట్టి దాంతో నేను అనేది తాదాత్మ్యత ఉండదు కాబట్టి ఏమి అనిపించలేదు, విచారణ చేయాల్సిన అవసరం అనిపించలేదు. అసలు ప్రాణమయ కోసం వల్ల నీకు ఏర్పడుతున్న ఏమిటి? అసలు ఆకలి దప్పులు అంతేనా? ఇంకేం ఏర్పడుతున్నాయా? దాంతో తాదాత్మ్యం చెందేది దీంతో తప్ప ఇంకా ఆకలి దప్పులు తప్పించి మిగిలిన దాంతో ఏమీ అహంకారం ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా. విపాసలు, ఆలస్యము, నిద్ర, తమసాదులు. తమోగుణం అసలు దేని వల్ల ఏర్పడుతుందట? అవిద్య ప్రభావం అంటారు కదా. ఇప్పుడు ఆ అవిద్యకి నీలో స్థానం ఎక్కడుంది? ఏ కోశంలో ఉంది? కారణ శరీరం. ఆనందమయ కోసం ఏదండి? అవిద్య అన్నమయమా, ప్రాణమయమా, మనోమయమా? ఆనందమయం. ఆనందమయంలో అన్నావే అనుకో. అప్పుడు సచ్చిదానందంలో ఉన్నటువంటి ఆనందం ఏ గుణానికి సంబంధించింది అవుతుంది? తమో గుణానికి సంబంధించింది అవుతుంది. కానీ అవటం లేదుగా అప్పుడు. అవును. సచ్చిదానందం అనేది చైతన్య స్థితి కదా. చైతన్యం వచ్చేసి చిత్ ఒక్కటే కదా దాంట్లో. అవును. ఆనందం చైతన్యం. వేణు చిత్తు చిత్ జడము. చిత్తుకి జడశక్తి కలిసింది అనుకో, అప్పుడు తమోగుణం అయింది. కేవలము చిచ్చక్తిగానే ఉన్నప్పుడు చైతన్యమే అయి ఉన్నది. కాబట్టి జడశక్తి, చైతన్య శక్తి ఈ రెండూ కలిసి ఎక్కడైతే పనిచేస్తున్నాయో
అక్కడ జడశక్తి యొక్క ప్రభావం బలంగా ఉన్నప్పుడు తమోగుణం ప్రధానమైంది. అదే చైతన్య శక్తి ప్రధానంగా కనుక ఉన్నట్లయితే సత్వగుణం కానీ రజోగుణం కానీ ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి చర్యలలో కూడా ఈ జడచేతన విమర్శ ముందు చేయాలి. పంచకోశ నిరసన చేయాలి అంటే ముందు జడచేతన విమర్శ చేయాలి. కాబట్టి అన్నమయ కోశం జడంలోకి వస్తుందా చేతనంలోకి వస్తుందా? జడంలోకి వస్తుంది. తప్పనిసరిగా జడంలోకి రావాలి. అవును. వేరే మార్గం. ప్రాణమయ కోశం మరి ప్రాణమయ కోశం కూడా జడం కిందకే. అంటే ప్రాణమయ కోశాన్ని జడంగా పూర్తి జడంగా లెక్కేయగలుగుతున్నామా? అవును. ఇప్పుడు నిద్ర గాఢ సుషుప్తిలో ఉంది, కానీ దాని మూలంగా ఏమి తెలియబట్టలేదు కదా. ప్రాణమయ కోశము స్వేచ్ఛగా పనిచేస్తుందా యాంత్రికంగా పనిచేస్తుందా? అన్నిటికి భేదము ఏంటి అంటే స్వేచ్ఛగా పనిచేస్తే నీకు విచక్షణ జ్ఞానము నిర్ణయం చేయగలిగే శక్తి ఉంటాయి. స్వేచ్ఛ లేదనుకో అప్పుడు ఏం చేయాలి? మరొకరో లేకపోతే మరొక కోశమో చెప్పినట్టు వినవలసిందే. అంటే శ్వాసను మనం స్వాధీనం చేసుకుంటే స్వేచ్ఛలో ఉన్నట్టు అట్లా ఆలోచించకూడదు. అసలు ముందు ఉనికిలో ప్రపంచంలో అందరు మానవులలో ఈ ప్రాణమయ కోసం ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు యాంత్రికంగా పనిచేస్తుందా స్వేచ్ఛగా పనిచేస్తుందా? స్వేచ్ఛగానే పనిచేస్తుంది. ఎందువల్ల? శరీరమే నేనుగా ఉన్నాడు కాబట్టి, ప్రాణాన్ని గుర్తించే దశలోనే లేడు కాబట్టి ప్రాణం స్వేచ్ఛగా ఉన్నట్టు కనపడతారు. అదే ప్రాణాన్ని గుర్తించే కొద్దీ ఏం తెలిసింది? అది ప్రాణం ఒక క్రమబద్ధంగా శరీరం అంతా వ్యాపిస్తున్నది, అన్ని క్రియలు నిర్వహిస్తున్నది. ఆ తర్వాత దాని పని పూర్తయిపోతుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి క్రియాశక్తి స్వరూపం ఎవరు? ప్రాణశక్తి. ప్రాణశక్తి. క్రియాశక్తికి స్వేచ్ఛ ఉందా? క్రియ ఎప్పుడు కట్ట మీద ఆధారపడుతుంది కదా, కాబట్టి స్వేచ్ఛ లేదు. లేదు. అంటే ఒకే చైతన్యము మనలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి అనే 5 వ్యవహారాలు నిర్వహిస్తాం. కాబట్టి 5 వ్యవహారాలు కూడాను స్థూలంలో ఉన్నాయా సూక్ష్మంలో ఉన్నాయా? సూక్ష్మమే. కారణంలో ఉన్నాయా? ఏ శక్తి అయినా సూక్ష్మమే. శక్తి అయినప్పుడు సూక్ష్మమే కదా. శక్తి పరిధి అంటే సూక్ష్మమే అయి ఉన్నది. అవును. కానీ ఆదిశక్తి పరాశక్తి అనేవి శక్తిగా వ్యవహరించడానికి వ్యవహరించే శక్తులు కావు. అవి కారణ శక్తులు. కాబట్టి ఆదిశక్తి పరాశక్తి ఏమో కారణ శరీరంలోనూ, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులేమో సూక్ష్మ శరీరంలోనూ ఉన్నాయి. అయితే మరి జడశక్తి ఎలా ఉత్పన్నమైంది? జడశక్తి ఎందుకని? చెప్పండి. జడశక్తి పదార్థాన్ని ఆశ్రయించి ఉంది. అవును. ఏ శక్తి మొట్టమొదట పదార్థంగా యాడ్ అయినప్పుడు అప్పుడు నీకు అది జడశక్తిగా మార్పు చెందింది. ఏ శక్తి పదార్థానికి యాడ్ అయినప్పుడు అది జడశక్తిగా మారింది. అంతే కదా మరి. ఎందుకంటే ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులే వ్యవహరించాలి పదార్థంతో, ఆదిశక్తి పరాశక్తులు వ్యవహరించవు. అటువంటిప్పుడు ఈ ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులలో ఏది పదార్థంతో కలిసి వ్యవహరించగలిగేటటువంటి దశలో ఉన్నది? క్రియాశక్తి. ఎందుకని? పదార్థానికి అతి దగ్గరగా ఉంది. కార్యరూపం దాల్చగలిగేది ఇమీడియట్ గా అదే అతి దగ్గరగా ఉంది. కాబట్టి క్రియాశక్తి తమోగుణం చెందినప్పుడు పదార్థమైంది. అదే క్రియాశక్తి రజోగుణాన్ని సత్వగుణాన్ని పూని ఉన్నప్పుడు ప్రాణశక్తిగా పనిచేస్తాం. కానీ ప్రాణశక్తిలో కూడా సత్వగుణం ఎలా చెప్పగలుగుతాం? రజోగుణమే కదా ప్రాణశక్తి.
అంటే ఎట్లా అంటే 3 గుణాలలోనూ కదలికలు ఉన్నాయి. కదలికలు లేకుండా లేవుగా 3 గుణాల్లో. తమో గుణంలోనేమో తీవ్రంగా ఉన్నాయి, రజోగుణంలోనేమో స్వసుఖం స్వార్థంతో ఉన్నాయి, సత్వగుణంలోనేమో త్యాగంతో ఉన్నాయి. 3 చోట్ల కదలికలు స్పందనలు ఉన్నాయి. అయితే ఈ మార్పులు ఇచ్ఛాశక్తిలో ఉన్నాయి కానీ క్రియాశక్తిలో లేవు. ఇచ్ఛాశక్తి తమో గుణాన్ని ఆశ్రయించినప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అప్పుడు సహజంగానే క్రియాశక్తి కూడా ఏమైంది? తమో గుణాన్ని ధరించింది. కాబట్టి ఇప్పుడు క్రియాశక్తికి స్వేచ్ఛ ఉందా గుణ ప్రేరణలో? లేదు. అంటే ఇచ్ఛాశక్తిని యొక్క గుణాన్ని అనుసరించి క్రియాశక్తి పనిచేయవలసిందే కానీ వేరే రకంగా తనకు తాను నిర్ణయించుకుని ప్రయత్నం చేయగలిగే సామర్థ్యం క్రియాశక్తిలో లేదు. కానీ క్రియాశక్తిని కంట్రోల్ చేయడం ద్వారా ఇచ్ఛాశక్తిని ఒక్కొక్కసారి స్వాధీనం చేసుకోగలుగుతున్నాం కదా. క్రియాశక్తిని ఎప్పుడు ఎవరు ఏది కంట్రోల్ చేయడం చేయకపోవడం అనేది ఏం లేదు. ఉచ్ఛ్వాసాన్ని కంట్రోల్ చేయకూడదు, దాన్ని గమనించమన్నారు. క్రియాశక్తిని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా గమనించాలి. గమనించడానికి కంట్రోల్ చేయడానికి తేడా ఏంటి? కంట్రోల్ చేయాలి అంటే నువ్వు దాని మీద దృష్టి పెట్టి దాని గతిని మార్చాలి. అవును. అదే గమనించడం అంటే ఎట్లాగో గమనిస్తావు అంతే, సాక్షిగా ఉంటాం అంత, చూస్తూ ఉన్నట్టు అంతవరకే. కాబట్టి జ్ఞానశక్తి ప్రధానంగా ఉన్నవాడేమో సాక్షిగా చూస్తున్నాడు, ఇచ్ఛాశక్తి ప్రధానంగా ఉన్నవాడేమో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇచ్ఛాశక్తి మనసుదే, జ్ఞానశక్తి బుద్ధిదా? అంతే కదా మరి. ఎందుకంటే మనసు రజోగుణంతో కూడుకుని ఉంటుంది. స్వార్థం సుఖం అక్కడ ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ప్రతి క్రియలోనూ తనకు సుఖం ఉండాలని ఆశిస్తాడు. అవును, మనసు ఓన్లీ ఎగ్జిక్యూట్ చేసే ఇన్స్ట్రుమెంట్ కదా, దానికి మళ్ళా స్వార్థము అట్లా కాదు. నువ్వు నిరసించేటప్పుడు ఒక్కొక్కదాన్ని నిరసించేస్తే గానీ చివరికి నువ్వు మిగలవు. విచారణ చేసేటప్పుడు ఏం చేస్తావంటే మొత్తంగా తెలుసుకున్నావు. అర్థమైందా? నీ ఇంట్లోకి వస్తువులన్నీ ఒకేసారి కొన్నావా, ఒక్కొక్కటి కొన్నావా? ఒక్కొక్కటి తీసుకుంటాం. ఇల్లు ఎక్కడికన్నా షిఫ్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఒకేసారి షిఫ్ట్ చేస్తాం, మొత్తం తీసేయాలి. అవును. అలాగే నిరసించేటప్పుడు అన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తూ నిరసించుకుంటూ వెళ్ళాలి. అన్ని కోణాలలోనూ నిరసించాలి దాన్ని. అప్పుడే అది వ్యవహార శూన్యం అవుతుంది, లేకపోతే అవదన్నమాట. అర్థమైందా? కాబట్టి విచారణ చేసేటప్పుడు ఎలా తెలుసుకున్నావు? పంచకోశములు దాని వ్యవహారాన్ని స్థూలంగా తెలుసుకున్నావు. అవును. అవి నీలో ఎలా వ్యవహరిస్తున్నాయో ఆచరణాత్మకంగా పనిచేస్తున్నప్పుడు గమనించవు. అవును. ఇప్పుడు నిరసించకూడుకున్నప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అంటే సమిష్టి విధానాన్ని ఆశ్రయించి వేష్టిని నిరసించాలి. ఇప్పుడు ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులు ఆదిశక్తి పరాశక్తి అనేది సమిష్ట వేష్ట? సమిష్టి శక్తులు. సమిష్టిగా ఉన్నటువంటిది వేష్టిలో కూడా అనుస్వరూపంగా పనిచేస్తున్నాయి. అవును. సర్వజీవుల యందు ఉన్నాయి, నీలో కూడా ఉన్నాయి. అవును. కాబట్టి సృష్టి ఏర్పడినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి తీసుకున్నప్పుడు ఏమైంది? సమిష్టి సిద్ధాంతాన్ని అనుసరించిన వాడు అవుతున్నాం. తద్వారా ఏం చేయగలుగుతావు? నీలోప ఒక్కళ్ళలోనే ఇలా లేదు, ప్రపంచం అంతా కూడా ఉన్నది. దీంట్లో ఏది ప్రధానంగా సేకరించాలి అనేది తీసుకున్నప్పుడు నిన్ను సమిష్టికి సాక్షిని చేయగలిగేటటువంటి శక్తి దేంట్లో ఉంటే దాన్ని స్వీకరిస్తాం. ఎందుకని? సాక్షి అంటే సమిష్టి వేష్టి భేదం లేదు అక్కడ. కాబట్టి అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి విధానాన్ని స్వీకరిస్తావు. అలా
చేసేటప్పుడు అప్పుడు క్రియాశక్తి ఏ గుణానికి లోబడినట్టు కనబడింది? క్రియాశక్తి ఇచ్ఛాశక్తికి లోబడినట్టు కనబడుతుంది. కాబట్టి తనకు తాను స్వేచ్ఛ లేదుగా, లేదు. తనకు తాను నిర్ణయించుకోలేదుగా, లేదు. తనకు తాను వ్యవహారాన్ని ఇలా చేయాలి అలా చేయాలని గతిని మార్చలేదుగా. మార్చలేదు. కాబట్టి జడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు స్వతంత్రత. తనకు తాను ఏదైతే కదలలేదో, తనకు తాను ఏదైతే నిర్ణయింపబడలేదో, మరొక దాని చేత స్వాధీనమై నడుస్తూ ఉందో అదే కదా జడం అంటే. అవును. కాబట్టి క్రియాశక్తి ఇప్పుడు ఎందులో పనిచేస్తుంది? ప్రాణమయ కోశంలో పనిచేస్తుంది. అవును. ఆ ప్రాణమయ కోశం ఇప్పుడు జడ ప్రాధాన్యం కలిగిందా లేకపోతే చైతన్య ప్రధానం కలిగిందా? జడ ప్రాధాన్యం కలిగింది. అయితే చేతన శక్తి కూడా ఉంది. అవును. 90% జడశక్తిగా ఉన్నది, 10% చేతన శక్తిగా ఉంది. ఆ 10% చేతన శక్తి ప్రభావం వల్లనే సర్వేంద్రియాలని నడిపించగలుగుతాం. అంతే కదా. అవును. దేహధర్మంగా కూడా చూసినా కూడా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలనే 5 క్రియలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. అవి ఎవరి ప్రభావాలు జరుగుతున్నాయి? ఇప్పుడు వీటికి ఈ దేహంలో ఉన్న సర్వేంద్రియాలకి శక్తిని పంచుతున్నది ఎవరయ్యా అంటే ఈ ప్రాణశక్తిలో ఉన్నటువంటి 10% చేతన శక్తి పంచుతారు. జడశక్తి ప్రధానంగా ఉన్నటువంటి ప్రాణశక్తి పంచ ప్రాణాలుగా పంచ ఉప ప్రాణాలుగా సంలీన విలీనాలను యాంత్రికంగా చేస్తారు. అంటే సంస్కారాలను ఏర్పరచాలన్నా, వాసనలను మిగల్చాలన్నా, జ్ఞాపకాలు మూట కట్టాలన్నా ఈ 10% చేతన శక్తితో కూడినటువంటి ప్రాణశక్తి అవసరం. కాబట్టి ఈ 10% ప్రాణశక్తిని ఇచ్ఛాశక్తితో సమన్వయపరచగలిగినప్పుడు ఏమైంది? ఇచ్ఛాశక్తి సమన్వయపరచడం అంటే ఏంటంటే క్రియాశక్తితో పనిచేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇదేం కోరుతూ ఉంటుంది? దాని వాసన, దాని కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. క్రియారూపంగా ఇంద్రియాల ద్వారా తన కోరికల్ని. కోరిక అనేది ఇప్పుడు కూడా ఇచ్ఛాశక్తిలో కదా ఉండేది. అవును. క్రియాశక్తిలో ఏముంది? కార్యరూపం ధరించే శక్తి, ధరింప చేయగల శక్తి. ఎప్పుడు అది సమతౌల్యంగా ఉండాలి. అవును. ప్రాణం బాలేదు అంటారండి అందరూ కూడా, అంతేనా? అవును. ప్రాణం బాలేదంటే అర్థం ఏంటి? డిస్టర్బెన్స్ వచ్చింది ప్రాణశక్తిలోని. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రాణశక్తి ప్రాణ అపానములు సమంగా జరుగుతాయి. అవి 2 సమంగా జరిగితే మిగిలిన 3 సమంగా జరుగుతాయి. ఆ రెండింటి మీద ఆధారపడి మిగిలిన 3 పనిచేస్తాయి. కాబట్టి పంచ ప్రాణాలు ప్రధానంగా పనిచేస్తున్నాయి. పంచ ఉప ప్రాణాలలో సంలీన విలీనాలు జరపడం వల్ల దేహం బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు పొందుతుంది. ఇది సృష్టి ధర్మంగా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణాపానముల యొక్క వ్యవహారంలో సమతౌలిత తేడా వచ్చిందో అప్పుడు ఏమైంది? అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం వల్ల జీవధార్మిక క్రియలు వేగం పుంజుకున్నాయి. కృషించిపోయే లక్షణం పెరిగిపోయింది, వృద్ధి చెందే లక్షణం తగ్గిపోయింది. కాబట్టి క్రియాశక్తి యొక్క అసమతౌల్యతలో నీకు ఏమైంది? దుఃఖం ఏర్పడింది. ఇచ్ఛాశక్తిలోనేమో ఏం కోరుతున్నావు? సుఖాన్ని కోరుతున్నావు. అవును. ఎందుకని? అది రాజసిక ధర్మం కాబట్టి. అదే క్రియాశక్తిను జడశక్తి అయినటువంటి పదార్థంలోనూ రెండింటిలో కూడా ఏమైంది? తమోగుణ ప్రధానంగా ఉండటం వల్ల అవి తీవ్రమైన వేగంతో పనిచేయడం వల్ల వాటికి ఎప్పుడు ఏమొస్తున్నాయి? అసమతౌల్యత ఏర్పడి దుఃఖం ఏర్పడుతుంది. కాబట్టి సుఖానికి ఇచ్ఛాశక్తిలో రజోగుణం కారణమైతే ప్రాణశక్తి ప్రాణమయ కోశం అన్నమయ కోశంలో ఉన్నటువంటి తామసిక వ్యవహారం ఏదైతే ఉందో ఆ తామసిక వ్యవహారం అంతా దుఃఖాన్ని తయారు చేస్తుంది. ఈ రకంగా మానవుడికి సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలని ఇచ్ఛాశక్తి విచారణ చేసి నిర్ణయం చేయగలుగుతుందా? చేయలేదు. ఏం చేయాలి మరి? జ్ఞానశక్తి.
చెయ్యాలి. కాబట్టి దేన్ని ఆశ్రయించాలి? అప్పుడు మనం బుద్ధిని ఆశ్రయించాలి. అవును. బుద్ధి ఇప్పుడు ఏం చేసింది? సుఖ దుఃఖ విచారణ చేసింది. చేసి ఏం చెప్పింది? బుద్ధి సుఖ దుఃఖ విచారణ చేసే ఎప్పుడు సుఖం కావాలని కోరుకుంటుంది బుద్ధి కూడా. అప్పుడు ఏ గుణానికి లోబడింది? బుద్ధి కూడా రజోగుణానికి లోబడింది. కానీ బుద్ధి ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలి? విచారణ చేయాలంటే సాత్వికంగా ఉండాలి. అప్పుడు విచారణలో దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? రజోగుణానికి ప్రాధాన్యత ఇచ్చింది. సత్వగుణానికి ప్రాధాన్యత ఇచ్చి పనిచేసే బుద్ధి విచారణ చేసేటప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? రజోగుణానికి ప్రాధాన్యత ఇచ్చింది. రజోగుణానికి ప్రాధాన్యత ఇస్తే మళ్ళా కిందకే దిగి వచ్చేస్తుంది. రజోగుణం కింద దిగి వస్తుంది. అవును. కాబట్టి రజోగుణ ప్రధానం కాకుండా చూసుకోవాలి బుద్ధిని ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఎలా ఉండాలి? మనోమయ కోశం ఎప్పుడు కూడా రజోగుణ ప్రధానంగానే పనిచేస్తుంది. అదే విజ్ఞానమయ కోశం ఎట్లా పనిచేయాలి? సత్వగుణ ప్రధానంగా పనిచేయాలి. కానీ విజ్ఞానమయ కోశం మనోమయ కోశం చెప్పిన మాట విందనుకోండి, అప్పుడు ఏమైంది? రజోగుణానికి లోబడింది. ఇప్పుడు జ్ఞాపకాలు వేగంగా, అంటే క్రియాశక్తి మరింత వేగంగా పనిచేస్తుంది కదా అప్పుడు. అవును. ఒక్క ఇచ్ఛాశక్తి యొక్క ప్రభావం ఉంటేనే క్రియాశక్తి వేగంగా పనిచేస్తుంది. దానికంటే కింద ఉన్నటువంటి పదార్థంలో ఉన్న జడశక్తి మరింత వేగంగా పనిచేస్తుంది. విజ్ఞానమయ కోశం కూడా సత్వగుణంలో ఉండవలసింది రజోగుణానికి లొంగింది అనుకో, అప్పుడు ఏమైంది? మొత్తము ఇంకా జ్ఞానశక్తి కూడా రజోగుణానికి లోబడినప్పుడు తీవ్రమైన వేగంతో పనిచేయడం మొదలుపెట్టినాయి. అప్పుడు మనోమయ కోశం కూడా ఏమైపోయింది? రజోగుణాన్ని విడిచిపెట్టి తమోగుణంలోకి వచ్చేసి. ఒకసారి చెప్పండి మళ్ళా. అప్పుడు దుఃఖం తీవ్రమైందా తగ్గిందా? తీవ్రం అవుతుంది తమోగుణం. కాబట్టి విజ్ఞానమయ కోశం సత్వగుణంలో ఉంటేనేమో దుఃఖం సామాన్యంగా ఉంది. విజ్ఞానమయ కోశం రజోగుణానికి ఎప్పుడైతే లోబడిందో దుఃఖం తీవ్రమైపోయింది. కాబట్టి ఇప్పుడు దృష్టి దేని మీద పెట్టాలి? విజ్ఞానమయ కోశం సాత్వికంగా. మనోమయ కోశం మీద పెట్టాలా? విజ్ఞానమయ కోశం మీద పెట్టాలా? విజ్ఞానమయ కోశం మీద పెట్టాలి. కానీ మనం అందరం దేని మీద పెడుతున్నాం? మనోమయ కోశం మీద పెడుతున్నాం. రజోగుణ ధర్మంగా తీవ్ర వేగంతో చెల్లిస్తూ ఉంటుంది కదా, దాని ధర్మం సృష్టి ధర్మంగా చెల్లించడం, విక్షేపం దాని ధర్మం. కాబట్టి ఇప్పుడు నిరసించడం అంటే ఏమిటి? పంచకోశ విచారణ చేయడం అంటే ఒక తీరుగా చేసావు. అవును. ఎలా వ్యవహరిస్తున్నాయి, శరీరంలో ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, క్రియలు ఎలా పనిచేస్తున్నాయి, కర్మ ఎట్లా ఉంది, ఫలితం ఎట్లా వస్తుంది, అవి జ్ఞాపకాలు ఎలా అవుతున్నాయి, వాసనలు ఎలా అవుతున్నాయి, సంస్కారాలు ఎలా అవుతున్నాయి తెలుసుకుంటే విచారణ పూర్తయిపోయింది. అవును. ఇప్పుడు నిరసించాలంటే నువ్వు దేన్ని ఆశ్రయించాలి? ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులలో ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని విడిచిపెట్టి జ్ఞానశక్తిని ఆశ్రయించాలి. ఈ జ్ఞానశక్తికి ఆధారం ఎవరు? కానీ ఇక్కడ ఇచ్ఛాశక్తి దగ్గరకు వచ్చేప్పటికి మొట్టమొదటి దాని వేగము తగ్గించగలిగితేనే అసలు జ్ఞానాన్ని గ్రహించగల శక్తి బుద్ధి, అట్లా బుద్ధిలో జ్ఞానాన్ని నిలుపుకోగల శక్తి, స్థిరత్వం అనేది వస్తుంది. సాధనాపరంగా చూస్తే కింద నుండి పైకి ప్రయాణం చేసేప్పుడు మొట్టమొదట ఆ సత్సంగం చేయటం ద్వారానో, లేకపోతే భజన చేయటం ద్వారానో, కీర్తన మీద మనసును లీనం చేయటం ద్వారానో మనోవేగం తగ్గించగలిగితేనే అసలు జ్ఞాన పరిధికి రాగలుగుతున్నా. కానీ అసలు బుద్ధి వరకు కూడా రాలేం కదా అది చేయలేకపోతే. ఇప్పుడు చిత్తం అనేది విజ్ఞానమయ కోశంలో ఉందా, ఆనందమయ కోశంలో ఉందా? చిత్తము మామూలుగా చెప్పేప్పుడు ఒక్కొక్కసారి మనసు, చిత్తము, అహంకారం, బుద్ధిని కలిపి చెప్తున్నారు. ఒక్కోసారి చిత్తాన్ని కారణ శరీరంతో కలిపి చెప్తున్నారు. కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంది ఆ ఏరియాలో నాకు. అంటే వ్యవహార భేదంతో వర్తిస్తున్నప్పుడేమో మనోబుద్ధులుగా పిలవకూడదు. వ్యవహారం లేకుండా ఉన్నప్పుడేమో కారణ శరీరంగా పిలవకూడదు. అంటే బీజ రూపంలో ఉన్నప్పుడు కారణ శరీరం. అంటే ఆనందమయ కోశం కారణ శరీరం కదా. అవును. ఆనందమయ కోశంలో ఏ వృత్తులు ఉన్నాయి? గత అనుభవ జ్ఞాపకాలు ఉంటాయి. ప్రియమోద ప్రమోదాలు ఉన్నాయి. అవును.
ప్రియం అంటే సత్వగుణం, మోదం అంటే రజోగుణం, ప్రమోదం అంటే తమోగుణం. అది క్లాసిఫికేషన్ దాన్ని ఏ బేసిస్ మీద చేస్తున్నారు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని? ఆనంద భావంలో ఈ 3 స్థాయి భేదములు ఉన్నాయి. వృత్తి భేదం లేదు కానీ ఏక వృత్తిలో కలుగుతున్నటువంటి ఆనందములో ఉన్న స్థాయి భేదం ఉంది. ఒకటి ఇచ్చే రూపంలో ఉంది, తర్వాత అది క్రియా రూపంలోకి వచ్చింది, తర్వాత అనుభవంగా మారింది. దాన్ని 3 గుణాలుగా ఎట్లా డివైడ్ చేశారు? అట్లా కాదు, మళ్ళా తప్పు పొరపాటు పడ్డావు. ఇచ్ఛాక్రియా జ్ఞాన శక్తులు అనేవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఇప్పుడు ఆనందమయ కోసం ప్రియం అంటే ఇష్ట వస్తువుని చూడగానే కావాలి అనే కలిగే భావన. మోదం అంటే దాన్ని పొందటము. ప్రమోదం అంటే అలా ఉండదు, అలా ఉండదు, అలా ఉండదు. చెప్పండి. ఆనందమయ కోశంలో ఏ రకమైనటువంటి వస్తు వ్యాపారం లేదు, ఏ రకమైన వృత్తి వ్యాపారం కూడా లేదు. అవన్నీ ఎందులో ఉన్నాయి? కేవలం మనోమయం, విజ్ఞానమయంలోనే ఉన్నాయి. ఆనందంలో ఒకే ఒక వృత్తి ఉన్నది, ఆనంద వృత్తి. అయితే అది దేంతో కూడుకునుంది? 3 గుణాల యొక్క మూల స్థితితో కూడుకునుంది. అంటే 3 గుణాలు విషయంగా మారలేదు అక్కడ, కేవలం బీజ రూపంలోనే ఉన్నాయి. బీజ రూపంలో ఉన్నా కూడా 3 గుణాలు ఉంటాయిగా. ఆ 3 గుణాలని ప్రియమోద ప్రమోదాలుగా బీజ రూపంలో ఉన్నాయి అని నీకు గాఢ నిద్రావస్థని విచారణ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటంటే, గాఢ నిద్రావస్థలో నుంచి కళలోకి, కళలో నుంచి మెలకువలోకి దిగి వస్తున్నావు కదా రోజు. అవును. కళలోకి రావాలి అంటే మనోమయ, విజ్ఞానమయ కోశంలోకి దిగి వస్తేనే కళలోకి వస్తాం. అవును. ఆనందమయ కోశంలో ఉన్నప్పుడు ఆదిశక్తి ఆధారంగా ఉన్నాం, అక్కడ జ్ఞానశక్తి లేదు. కాబట్టి గాఢ నిద్రావస్థలో ఏ నిర్ణయం చేయలేకపోతున్నాం. ఎందుకని అంటే ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులు వ్యవహారం చేత మాత్రమే నిర్ణయించబడుతున్నాయి. ఆదిశక్తి వద్ద వ్యవహార శూన్యం అవడం వల్ల ఈ 3 నీకు నిర్ణయం లేకుండా పోయింది. ఏ నిర్ణయం లేకపోయింది? వ్యవహారం చేత ఏర్పడుతున్నటువంటి జ్ఞానరూపక నిర్ణయం లేకుండా పోయింది. కానీ ఆనంద భావానుభవ నిర్ణయం ఉందా లేదా? గాఢ నిద్రావస్థలో ఉంది. ఉంది కాబట్టి ప్రతిరోజు ఆ స్థితిలోకి వెళుతున్నాను. కాబట్టి సర్వ వ్యవహార శూన్యమైన చోటనే ఆనందం ఉన్నది కదా. ఇప్పుడు అది అక్కడే ఒక డౌట్ వస్తుంది. ఆనందం అనేది మీరు ఆనంద భావన ఒక్కటి తప్పితే ఆనందమయ కోసం ఇంకే వృత్తి ఉండదన్నారు. అది ఏదైనా జ్ఞాపకం అనేది లేకుండా అసలు వృత్తి అనేది ఉండదు కదా. జ్ఞాపకం లేకుండా వృత్తి ఉంటుందా? చెప్తా విను. అంటే వృత్తి అంటే ఏమిటి నీ ఉద్దేశంలో? ఒక వేవ్, థాట్ వేవ్ లాంటిది. వృత్తి అంటే రెండు శక్తుల మధ్య సంఘర్షణ బలం వల్ల ఏర్పడుతున్నది వృత్తి. సంఘర్షణ బలం ఏర్పడాలి అంటే ఇచ్ఛాక్రియా జ్ఞాన శక్తుల మధ్య సంఘర్షణ బలం వ్యాపారం ఉన్నది కాబట్టి ఉంది. ఆదిశక్తి వద్దకు వెళ్ళేటప్పటికి ఈ 3 శక్తులు కూడా ఆదిశక్తులు లయించిపోయినాయి. లయించడం చేత ఘర్షణ బలాన్ని కోల్పోయినాయి. కాబట్టి ఏకవృత్తి మాత్రమే ఉన్నది. ఆనంద భావం అనేది ఏకవృత్తి మాత్రమే ఉన్నది. అక్కడ కేవలం అనుభవ జ్ఞానమే ఉన్నది కానీ వ్యక్తీకరణ లేదు. వ్యక్తీకరణని వృత్తి అని పేరు. చిత్త వృత్తి అంటున్నామే, ఆ చిత్త వృత్తికి కారణం జ్ఞాపకమని, వాసనని పంచకోశ విచారణలో చెప్తాం.
కానీ పంచకోశ నిరసనకు వచ్చేటప్పటికి ఆనందభావ నిరసన చేస్తే ఏమైంది? ఆత్మ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశముల 5 ఒకేసారి నిరసించబడ్డాయి. అవును. ఎందువల్ల? బుద్ధి అనేది ఆనందం దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఆనందమయ కోసమే ఆనంద భావమే మిగిలిన 4 కోశములలో ప్రతిబింబిస్తోంది కాబట్టి. అవును. ఆదిశక్తే మిగిలిన 3 శక్తులుగా మారుతోంది కాబట్టి. అవును. ఆదిశక్తే 3 శక్తులుగా 3 కోశాలలో వ్యవహరిస్తోంది కాబట్టి. అసలు నిజానికి అన్నమయ కోశం వ్యవహరిస్తున్నదా? లేదు. కాబట్టి వ్యవహారం అంతా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములలోనే ఉన్నది. అవును. తన యందు తాను మాత్రమే వ్యవహరిస్తున్నప్పుడు ఆనందమయ కోశంగా ఉన్నాడు. తనకన్యమైనటువంటి దాంట్లో వ్యవహరించేటప్పుడు విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ కోశాలుగా అయ్యాడు. తన యందు తానే రమించడాన్ని బింబ వ్యవహారంగాను, తనకన్యమైనటువంటి దాంట్లో వ్యవహరించేటప్పుడు ప్రతిబింబ వ్యవహారంగాను వ్యవహారాన్ని 2 భాగాలుగా విభజించాం. తన యందు తానే రమించడం చేత ఆనంద భావంలో 3 స్థాయిలు ఏర్పడుతున్నాయి. ప్రియమోద, ప్రమోదములు. ప్రియమనే స్థాయిలో ఆనంద భావానికి సాక్షిగా ఉన్నాడు. ప్రమోద స్థాయిలో ఆనందమే తానుగా ఉన్నాడు. మోద స్థాయిలో విచారణ చేయలేని దశలో ఉన్నాడు. ఇప్పుడు కింది కోశాలలోకి దిగి రావాలి అంటే ప్రమోద నుంచి దిగి వస్తున్నాడు. అదే ప్రియమనే స్థాయిలో కనుక ఉన్నట్లయితే ఆనంద భావానికి సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు సాక్షిగా ఉన్నప్పుడు విశ్వజనీయమైనటువంటి సమిష్టి యందు సమర్థ భావం కలిగినటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. మూల స్థాయికి వచ్చేటప్పటికి వ్యష్టి భావన ఏర్పడిపోయింది. జీవభావం అంకురించేసింది. జీవభావం చేత పరిమితమై తాను తన వారిని ఆశ్రయించాలనేటువంటి తలపు అంకురించింది. దానికి బలమైన అనుభవం మూల స్థాయిలో లభించక ప్రమోద స్థాయికి తమోగుణానికి దిగింది. దిగడం చేత ఇతర కోశముల యొక్క సహాయం అవసరమైంది. ప్రియమనే స్థాయిలోనే ఉన్నప్పుడు కిందకి దిగి రావాల్సిన అగత్యం ఏర్పడలేదు. కాబట్టి ప్రమోదం అనేటటువంటి తమోగుణ స్థాయి నుంచి మిగిలిన 3 కోశాలలోకి ఆదిశక్తి దిగి వస్తున్నది. కోశ వ్యవహార పరిధిని బట్టి, పరిమితిని బట్టి శక్తులకు పేర్లు పెట్టబడ్డాయి. తామసిక వ్యవహారంతో ఉన్నప్పుడు క్రియాశక్తి అని, రాజసిక వ్యవహారంతో ఉన్నప్పుడు ఇచ్ఛాశక్తి అని, సాత్విక వ్యవహారంతో జ్ఞానశక్తి అని వ్యవహరించబడుతున్నాయి. క్రియాశక్తి ప్రాణమయ కోశంలోనూ, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తులు మనోమయ, విజ్ఞానమయ కోశంలోనూ వ్యవహరిస్తూ ఉన్నాయి. వ్యవహారమునకంతటికీ నేను సాక్షినై ఉన్నప్పుడు ఈ 3 కోశములు నేను కాదు. ఈ 3 కోశములందరి వ్యవహారం ఎవరి వ్యవహారము? 3 కోశాల వ్యవహారము ఆనందమయ కోశం నుండి దిగి వస్తేనే కదా 3 కోశంతో వ్యవహారం. కాబట్టి ఆనందమయ కోశం నుంచి దిగి వస్తున్నటువంటి ఆదిశక్తి యొక్క వ్యవహారంగా దీన్ని పరిగణించాడు. అవును. తన వ్యవహారంగా పరిగణించలేదు. నేను ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులతో వ్యవహరించడం లేదు. నేను ఆనంద భావానికి సాక్షిని. సృష్టి ధర్మం ప్రకారం, సృష్టి ప్రవాహ వేగం ప్రకారం, సృష్టి నియతి మేరకు ఆదిశక్తి అనేటటువంటి చైతన్యం జడచేతన శక్తుల ఘర్షణ బలాల చేత ఇచ్ఛా క్రియ జ్ఞానశక్తులుగా పరిణామం చెందుతూ మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో ప్రయాణం చేసి ప్రాణమయ కోశంలోకి, జడశక్తి అయినటువంటి అన్నమయ కోశంలోకి ప్రవేశించి తాత్కాలికమైనటువంటి వ్యవహార నిర్ణయం చేసుకున్నది.
ఈ తాత్కాలిక వ్యవహారం అంతా ఇచ్ఛాక్రియా జ్ఞాన శక్తుల వ్యవహారమే కానీ నా వ్యవహారం కాదు. ఆనంద భావం కూడా ఆదిశక్తి యొక్క అనుభవ జ్ఞానమే గాని నాది కాదు అని ఈ సర్వ సమిష్టిని సర్వ వ్యష్టిని ఒకే సమన్వయంతో చూడగలిగినప్పుడు వ్యష్టి వ్యవహారమైనటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములలో ఏర్పడుతున్నటువంటి అనుభవ జ్ఞానములకు సంబంధించిన జ్ఞాపకాలు మొత్తము సాక్షిత్వ జ్ఞానం వద్ద దగ్ధమైపోయాయి. ఏ సాధకుడైతే ఆనంద భావానికి సాక్షిగా ఉన్నటువంటి స్థానంలో, స్థితిలో, మూడవస్థల యందు తురియ స్థితి యందు ఉంటాడో అతని యందు జ్ఞానాన్ని మేల్కొంటాడు. ఒక అవస్థకి సాక్షిత్వంగానే ఆ మిగిలిన రెండు అవస్థలకి సాక్షిత్వం రావటం ఎట్లా? ఈ శక్తుల యొక్క వ్యవహారంగా చూడగలగాలి ఆ రెండింటిని. ఒక స్థితిలో మామూలు మెలకువలో చూడగలుగుతాం, స్వప్నంలో సుషుప్తిలో కూడా అట్లా సాక్షిత్వంగా ఉండడం అంటే అది మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నవి కదా అవి. మెలకువలో ఏ శక్తి యొక్క వ్యవహారం ఉంది? ఆదిశక్తి యొక్క వ్యవహారం. మెలకువలో నీకు ఇచ్ఛాక్రియా జ్ఞాన శక్తుల యొక్క మూడింటి వ్యవహారం. అవును. స్వప్నంలో ఇచ్ఛాశక్తి యొక్క వ్యవహారం ఒకటే ఉంది. ఇచ్ఛాశక్తుల యొక్క వ్యవహారం ఉంది. గాఢ నిద్రావస్థలో ఆదిశక్తి వ్యవహారం ఒకటే ఉంది. కాబట్టి క్రియా జ్ఞాన శక్తులు లేవు అక్కడ. అవును. ఇచ్ఛాశక్తి కూడా లోపించింది. అవును. ఈ మూడు ఆదిశక్తిలో లయమైపోయినాయి. అవును. కాబట్టి కేవల ఆనంద భావం మాత్రమే గాఢ నిద్రావస్థ యందు జీవుడు అనుభవిస్తున్నాడు. ఇది జీవుడు అనుభవించేటటువంటి తాత్కాలికమైన విషయానందమే తప్ప ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. జీవుడిని వచ్చేప్పటికి బుద్ధి విజ్ఞానమయ కోశాన్ని జీవుడు అంటున్నారు కదా, మీరు ఆనందమయ కోశంలో కూడా జీవుడి యొక్క అనుభవం అంటున్నారేంటి? ఎందుకనంటే ఈ విజ్ఞానమయ కోశం దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? ఆనందమయ కోశం మీద. అంటే ఆనంద భావమనే ఆధారమే లేకపోతే కిందన్న కోశాలు ఏమీ పనిచేయలేదు. అవును. ఇప్పుడు ఆనంద భావాన్ని జీవుడు అనాలా, విజ్ఞానమయ కోశంలో తాత్కాలిక వ్యవహార జ్ఞానాన్ని పొందుతున్నటువంటి జ్ఞానశక్తిని జీవుడు అనాలా? అంటే ఆనంద భావాన్ని పొందుతున్న వాడిని జీవుడు అనాలి. కానీ నీ విచారణ మెలకు వరకే పరిమితం అయిపోయి ఉన్నప్పుడు విజ్ఞానమయ కోశాన్ని జీవుడు అనవలసి వచ్చింది. నీవు గాఢ నిద్రావస్థను కూడా విచారణ చేయగలిగేంత సూక్ష్మతమైనటువంటి స్థితిలోకి మార్పు చెందినప్పుడు ఆనంద భావమే జీవుడై. కాబట్టి ఆనంద భావానికి సాక్షి ఎవరో అతడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు, సర్వవ్యాపక ప్రకాశమై ఉన్నాడు, తురియ స్థితి యందు ఉన్నవాడు. ఇటు తురియ స్థితి యందు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞానాగ్ని ప్రాప్తిస్తుంది. జ్ఞానాగ్ని ప్రాప్తించిన తర్వాత ఈ పంచకోశ వ్యవహారములలో ఉన్నటువంటి ఇచ్ఛాక్రియా జ్ఞాన ఆదిశక్తి యొక్క వ్యవహారం అంతా కూడా ఏ ఏ సంస్కారములతో, ఏ ఏ జ్ఞాపకములతో, ఏ ఏ గుణబలములతో కూడుకొని వ్యవహరిస్తూ ఉన్నదో సృష్టి ధర్మం మేరకు ఆ సర్వము కూడా సాక్షిత్వ జ్ఞానం దృష్ట్యా చూడబడి ఆ సాక్షిత్వ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినాయి. దగ్ధమైపోయినాయి ఎందుకంటున్నారంటే ఆ నాలుగు శక్తుల యొక్క వ్యవహారం మరలా తోచినప్పుడు ప్రారంభ బలం చేత గాని సమిష్టి వ్యవహారం చేత గాని తోచినప్పుడు అతడు వాడి ఎడల స్పందన లేక ఉంటాడు. ఎప్పుడైతే స్పందన లేకుండా ఉన్నాడో ఈ సృష్టి ధర్మం ప్రకారం ఎవరైతే స్పందించారో వాడిని ఏది ఆశ్రయించదు. ఎందుకనిట? అక్కడ స్పందన లేక ఉండేదేంటి? సాక్షి అంటే ఏది? నిష్క్రియం. నిష్క్రియం స్పందన లేకుండా ఉండటం కూడా ఒక క్రియ కదా, నిష్క్రియం కూడా ఒక క్రియ కదా. కాదు కాదు, క్రియ అంటే వ్యవహరించడం.
సాక్షి అంటే ఉండటం. ఉంటున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు లేడు అక్కడ. అక్కడ వ్యష్టి చేరినప్పుడే, జీవభావం చేరినప్పుడే డూ వస్తుంది. సాక్షి ఉన్నది. ఆకాశం ఉన్నదా? ఆకాశం ఉన్నాడా? ఆకాశం ఉన్నది. ఎందుకు? ఉండటమే దాని పని. ఆకాశానికి వ్యవహారం ఉందా? లేదు. మిగిలిన నాలుగిటికి ఉంది వ్యవహారం. అది కానీ 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 వ్యవహారం తెలుసుకోలేనంత సూక్ష్మంగా ఉందని కూడా అనొచ్చు కదా. ముందు ఇక్కడ దశ వరకు ముందు వెళ్ళాలి నువ్వు. మెలకువకి సాక్షిగా అవడానికి ప్రయత్నం చేసేవాడు ఆకాశానికి అవతరంగా సాక్షిని పట్టుకోవడం అప్పుడే కుదరదు. అర్థమైందా? సరే. ముందు ఎలా వెళ్ళాలి అంటే నువ్వు ఇలా ఈ పంచకోశ వ్యవహారం అంతా కూడా ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తి ఆదిశక్తి యొక్క వ్యవహారమే కానీ నా వ్యవహారం కాదు అని నువ్వు నిరసించుకోగలగాలి. ఇదంతా సమిష్టి సృష్టి ప్రవాహంలో భాగంగా జరుగుతున్నదే గాని నా యొక్క ప్రత్యేకమైనటువంటి కర్తృత్వ బాధ్యత ఇందులో ఏదీ లేదు. కర్త లేనప్పుడే కదా సాక్షి మిగిలేది. అంటే భోక్తృత్వ రహిత విధాన పద్ధతిని ఆశ్రయించినప్పుడు మెలకువకు మాత్రమే సాక్షి అవుతావు. మెలకువలో కర్త లేకుండా చేయడాన్ని అనే పద్ధతిని ఆశ్రయించినప్పుడు మాత్రమే కలకి నిద్రకు కూడా సాక్షి అవుతావు. అంటే కర్తృత్వ రహిత కర్మాచరణని స్వీకరించాలి. నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటి? నిష్కామ కర్మ అంటే ఏంటి? ఏ కోరిక లేకుండా జరుగుతున్నది జరగనిస్తూ ఉండటం. కర్మ యొక్క ఫలితాన్ని ఆశ్రయించకుండా కోరకుండా ఉండటం కోరిక అంటే అర్థం. అది మనం ఎప్పుడైతే కోరి ఇన్వాల్వ్ అవుతామో ఆటోమేటిక్ గా ప్రతిఫలం ఆశించడం ఉంటుంది. అది ప్రారంభవశాన్ని జరుగుతుంది అన్నప్పుడు మనం అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవునప్పుడు కర్తృత్వం లేనప్పుడు కోరిక ఉండదు. అసంగంగా ఉండటం అని అక్కడ చెబుతున్నావు. అవును. కానీ సంకల్పం ఉన్నంత వరకు నీకు సంగత్వం తప్పదు. సంకల్పం అది మరి వాసన అది క్రియారూపం ధరిస్తున్నప్పుడు ధరించినప్పుడు అట్లాగే రద్దు అవుతుంది. చెయ్యాలి కానీ దానికి సాక్షిగా ఉండాలని చెప్తున్నారు కదా. ఏ దశలో చెప్పారు? మీరే చెప్పాలి. అది ఏ దశలో చెప్పారంటే అది పంచకోశ విచారణ స్థాయి. వ్యష్టిని పూర్తిగా పోగొట్టుకుని సమిష్టి కేవల సమిష్టి మాత్రమే మిగిలిపోయేటటువంటి బ్రహ్మానుసంధానం చేసే దశలో ప్రాణ మనస్సుల యొక్క శక్తులన్నీ వెనక్కి తీసుకోబడి హృదయ స్థానంలో ఉన్నటువంటి చైతన్యంలో ఏర్పడుతున్న కదలికల పేర్లే సంకల్పాలు. చైతన్య స్థితిలో ఏర్పడుతున్నటువంటి కదలికలైనటువంటి సంకల్పాల యొక్క వ్యవహారమే ఇచ్ఛాక్రియా జ్ఞాన ఆదిశక్తులు. కాబట్టి సంకల్ప సాక్షి అయినటువంటి వాడెవడో వాడు పరాశక్తికి ఆధారంగా ఉన్నటువంటి సదాశివ స్వరూపుడు. అతడే బ్రహ్మము. కాబట్టి ఆదిశక్తి స్థానం నుంచి పరాశక్తి స్థానానికి ఎవరైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఆనంద భావానికి సాక్షి అవ్వగలుగుతారు. జీవన్ముక్తి అయినటువంటి తురియ భావాన్ని పొందగలుగుతారు. అంటే ఇప్పుడు నిష్కామ కర్మ దగ్గర ఆగినట్టు ఒకసారి అది క్లియర్ చేయండి. కాబట్టి నిష్కామ కర్మ అంటే అపేక్ష లేకుండా కర్మ చేయడం అనేది భోక్త లేకుండా చేయడానికి పనికొస్తుంది. అమనస్క పద్ధతిని ఆశ్రయించినప్పుడు మాత్రమే నువ్వు సదాశివ భావాన్ని పొందగలుగుతావు. కాబట్టి భోక్తరహిత పద్ధతినేమో నిష్కామ కర్మగా, అమనస్క పద్ధతికి ఆధారంగా మొదటి స్థితిలో సదాశివ స్థితిని చెప్తారన్నమాట. కాబట్టి అమనస్క పద్ధతి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? సదాశివ స్థితి యొక్క అనుభవంతో ప్రారంభమవుతుంది. అంటే బ్రహ్మానుసంధానం, బ్రహ్మమే తాను, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి 4 మహావాక్యాలలో ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మితో ప్రారంభమై అచలంతో పూర్తయిపోతుంది అమనస్కం. అది నిష్కామ కర్మ
జీవభావం నుంచి నిన్ను విడుదల చేసి నీవు ఆత్మస్వరూపుడని బ్రహ్మానుసంధానం చేయడానికి కావలసినటువంటి ఆత్మానుభవాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పంచకోశ విచారణ చేసేటటువంటి వాళ్ళేమో ఆత్మ విచారణ అనే దృష్టికోణంలో వ్యవహరిస్తూ సత్వగుణాశ్రయంగా ఉండి సాత్వికమైనటువంటి సమత్వంతో ఆగిపోతారు. కాబట్టి సత్వగుణం కూడా నేను కాదని సత్వగుణాన్ని నిరసించేటప్పుడు పంచకోశ నిరసనని స్వీకరించవలసి వస్తుంది. అప్పుడు మాత్రమే 3 గుణాలు నిరసించబడి నువ్వు 3 అవస్థలకి 3 గుణాలకి 4 శక్తులకి సాక్షిగా ఉంటావు. సత్వగుణాన్ని నిరసించకపోతే ఎప్పటికీ కూడాను కలకి నిద్రకిను అవతలకి వెళ్ళేటటువంటి దశలోకి సాక్షిత్వంలోకి చేరలేవు. సరే, ఇట్లా ఇది చెప్పారు. దీన్ని అనుభవంలోకి తెచ్చుకునే విధానం ఏంటి? రోజువారీ నిజ జీవితంలో జీవించేటప్పుడు భోక్తరహితంగా జీవిస్తున్నావా కర్తృత్వరహితంగా జీవిస్తున్నావా చూసుకో. చేసేవాడు పడకపోవడానికి ఏదో ఒక కాలంలో మళ్ళా అనుభవించేవాడు వస్తాడు. జ్ఞాపకాలు మూట కట్టడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అంతర్లీనంగా. రోజు నీకు 3 అవస్థలు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ 3 అవస్థలని కూడా ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తి ఆదిశక్తి యొక్క వ్యవహార పద్ధతిగా చూడటం గమనించాలి. మెలకువలో ఏం చేసినా కానీ ఈ 4 శక్తుల్ని గుర్తించాలి. కళలో ఏం జరుగుతున్నా కూడా ఆ 4 శక్తులనే గుర్తించాలి. గాఢ నిద్రావస్థలో కేవల ఆనందభావ వృత్తిని మాత్రమే గుర్తిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆదిశక్తి వ్యవహారంగా గుర్తించాలి. సమిష్టి సిద్ధాంతమైనటువంటి జీవులందరూ ఎందుకు వ్యాపించినటువంటి ఈ శక్తి వ్యవహార సూత్రాన్ని తెలుసుకుని ఈ శక్తులకు సాక్షి అయినటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు అనేటటువంటి ప్రత్యేగాత్మ పద్ధతిని స్వీకరించాలి. సాక్షి పేరు ఇక్కడ ప్రత్యేగాత్మ. కాబట్టి ఇచ్ఛాశక్తితో వ్యవహరిస్తున్నప్పుడేమో ఎలా ఉన్నారు? బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు 4 శక్తులతో కూడా. అర్థమైందా? పంచబ్రహ్మలు పంచశక్తులు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు పంచబ్రహ్మలు. ఈ పంచబ్రహ్మలని ఆధారంగా చేసుకుని వ్యవహరిస్తున్నటువంటి శక్తులు ఇచ్ఛా క్రియా జ్ఞాన ఆది పరాశక్తులు. కాబట్టి అనంత సృష్టి అంతా వ్యవహరించడంతా ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులు అనేట్లయితే వాటికి ఆధారమైనటువంటి ప్రత్యేగాత్మ అక్కడ ఎలా ఉన్నాడు? బ్రహ్మ విష్ణు రుద్రులుగా ఉన్నారు. కాబట్టి ఇట్లా ఆది దైవత వ్యవహారంగా నువ్వు జీవ వ్యవహారాన్ని గమనించినప్పుడు జీవభావం కోల్పోయి దివ్య భావాన్ని పొందుతున్నాడు. ఈ దైవీ భావంతో నువ్వు ఎప్పుడైతే సమస్త వ్యవహార శూన్య స్థితిలోకి నీవు చేరతావో అప్పుడే నీవు బ్రహ్మానుసంధానం చేయగలిగే సాక్షిత్వాన్ని పొందుతావు. కాబట్టి మెలకువలో ఏది వ్యవహరిస్తూ ఉన్నా కూడా ఆ వ్యవహారం అంతా ఎవరి వ్యవహారంగా చూడాలి? ఇప్పుడు ఆదిశక్తి గమనిస్తూ నీవు సాక్షి అయినటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు అనేటటువంటి జ్ఞప్తిలో నిలబెట్టుకోవాలి. ఆ పంచబ్రహ్మలుగా వ్యవహరిస్తున్నది ప్రత్యేగాత్మయే. ఒక ప్రత్యేగాత్మయే వ్యవహార భేదం చేత పంచబ్రహ్మలుగా నిర్ణయించబడుతున్నది అనే సత్యాన్ని నువ్వు తురియ అనుభవంలో పొందుతావు. సర్వవ్యాపక ప్రకాశమే నేననే అనుభవ జ్ఞానం పొందగానే ఆ శక్తి కలుగుతుంది. దానికి వ్యవహార శూన్యత ఉంటుంది. అది క్రమేపీ అలా ఉండగా ఉండగా సంకల్ప శూన్యత స్థితిని పొందుతుంది. సంకల్ప శూన్యత స్థితిని పొందినప్పుడు చైతన్యం స్వాధీనం అవుతుంది. అప్పుడు వ్యష్టి పూర్తిగా లేకుండా పోయి కేవల సమిష్టి మాత్రమే మిగిలిపోతాడు. ఇలా ఈ లక్ష్యంతో ముందు ప్రయాణం చేయి. ఇది పంచకోశాలతో పాటు పంచకోశాలని మళ్ళా 3 శరీరాలుగా ఎందుకు విడగొట్టారు? అట్లా తెలిస్తేనే నీకు ఈ శక్తి వ్యవహారం తెలుస్తుంది. కాబట్టి ఒకసారి దాన్ని తెలియాలి. దాన్ని కూడా సమన్వయపరిచి చెప్పండి. అన్ని త్రిపుటులుగా ఉన్నది ప్రతిదీ కూడా నిరసించడం రావాలి. 3 గుణాలు 3 అవస్థలు 3 శరీరాలు
నువ్వు ఏ రకమైన మూడు మూడుగా చెప్పినవన్నీ కూడాను ఈ పంచశక్తుల యొక్క వ్యవహారమే అనేటటువంటి దృష్టికోణంలో నుంచి నువ్వు గమనించడం రావాలి. అప్పుడు మాత్రమే దాన్ని నిరసించుకోగలుగుతావు. అర్థమైందా? సాయిరా.